నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారు ఎప్పుడు కోలుకుని మరలా మన అందరి మధ్యకి వస్తుందా అని వేల హృదయాలు ఎదురు చూస్తూ ఉన్నాయండి. బట్ ఇప్పటికీ డాక్టర్లు సరిగ్గా ఏం చెప్పట్లేదు మనందరికీ. సో ప్రస్తుతం మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ వరకు వచ్చిన సమాచారం ఏంటి? అంటే ఇక్కడ తారకరత్న అదొక మిరకల్లాగా ఉందమ్మా. ఆయన వ్యాధి ఏదో వ్యాధి క్రానిక్ అయింది, అంటే ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి క్రానిక్ అయింది, కుప్పకూలిపోయినాడు. తర్వాత దాన్ని కార్డియాక్ అరెస్ట్ అనుకున్నారు. గుండె అసలు పనిచేయడం మానేసింది, చాలా 45 నిమిషాల సేపు పనిచేయడం మానేసింది అన్నమాట. అంటే ఇట్లాంటి ప్రమాదం ఎందుకు ఏర్పడిందో అన్నది సైన్స్కి అందని ప్రశ్న. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు ఏదో ఆయనకి మంత్రాలు తంత్రాలు వీటి మీద నమ్మకం ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో పూజలు చల్లార్జామనేమో 3 గంటలకి పూజలు చేస్తుంటారు అన్నమాట. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారు అప్పగించినటువంటి అదే సంపద, అది పురంధేశ్వరి, తర్వాత బాలకృష్ణ గారు ఎప్పుడు క్రమం తప్పకుండా పూజలు చేస్తారన్నమాట. ఆ పూజా విధానంలో మహామృత్యుంజయ మంత్రం ఒకటి ఉంది. ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేసరికి అక్కడ ఆయన గుండె కొట్టుకుందని చెప్పి చెప్తారు. అయితే దీని తాలూకు విశ్లేషణకు పోయినట్టయితే ఇది తెలుగుదేశానికి పెద్ద కంటకంగా మారిందన్నమాట. ఎలాగంటే ప్రాణకంటకంగా. తెలుగుదేశం పార్టీ ఏదో బయటికి వెళ్తుందంటే 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుందంటే ఎంతో జోష్తో చేస్తుంది. అది విజయయాత్రలాగా ఉండాలి, కానీ ఇన్ని అపశృతులు ఉండకూడదు కదా. అదొక పెద్ద. అప్పుడే కొంతమంది మా స్లోగన్స్ మొదలు పెట్టేశారు. ఏమి లెగ్గరా ఇది, ఐరన్ లెగ్, తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకటే లెగ్గు అని చెప్పేసి రకరకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శించడం జరిగింది. తర్వాత రోజా లాంటి వాళ్ళు కానీ, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారన్నమాట. కానీ ఇప్పుడు తారకరత్న మళ్ళీ ఆయన స్పృహలోకి రావడం తెలుగుదేశం పార్టీ తాలూకు అదృష్టంగా చెప్పుకోవాలన్నమాట. అయితే ఒకటి మళ్ళీ ఆయన తారక చెప్తున్నాడు, తప్పకుండా అన్నయ్య లెగిస్తాడు, లేచిన తర్వాత కోలుకుంటాడు, తెలుగుదేశం తాలూకు పార్టీ పాదయాత్రలో, లోకేష్ పాదయాత్రలో తను కూడా పాల్గొంటాడు అని చెప్తున్నారు అన్నమాట. అంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహము, అంత వేలు విరిసి ఎంతో హ్యాపీగా ప్రస్తుతానికి ఉన్నారు. అంటే ఇంకా అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పచ్చు మనం. రామారావు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటేనే మత విశ్వాసాలకు లోబడి ఉంటారు. వాళ్ళ రోజు స్టార్ట్ అయ్యేదే పూజా పునస్కారాలతో. సో అలాంటి కుటుంబం ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నారు అని అంటే, లేకపోతే చేపడితే ఆదిలోనే ఆటంకాలు వస్తూ ఉంటాయి. జనరల్గా ఎవరు ఎటువంటి సభలు పెట్టినా లేకపోతే ఇంకోటి ఏదైనా కార్యక్రమం చేపట్టినా చిన్న అపశృతులు ఉండనే ఉంటాయి. అవును, దాన్ని దిష్టిగా కూడా కొంతమంది తీసి పక్కన పెడుతూ ఉంటారు. బట్ ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి, ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇటువంటి అపశృతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి దానికి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు కదా, మీరేమంటారు? అంటే వీళ్ళకి వాళ్ళ తాతయ్య గారికి ఉన్నంత విశ్వాసం వీళ్ళు లేదమ్మా. ఇప్పుడు తాతయ్య అంటే ఎన్టీ రామారావు గారు కొడుకు వరకు వచ్చింది. అసలు ఎన్టీ రామారావు గారు బయటికి వెళ్ళాలంటే భూతాల రాజు దిష్టి తీసి కాయ కొడతగానే బయలుదేరేవాడు కాదు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా భూతాల రాజు వచ్చి రామారావు గారు తాలూ కాస్ట్యూమ్స్లో వేషంలో ఉంటుండగా దిష్టి తీసి కాయ కొట్టేవారన్నమాట. అంత నిష్టగా ఉండేవారన్నమాట. మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చేసేవారు. అలాగే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని యజ్ఞాలు యాగాలు చేయడం జరిగింది రామారావు గారు. అప్పుడు అనుకున్నారు కదా, దేవిక కూతురు కనకని పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం ఏదో యజ్ఞం చేశారని అనుకున్నారు. అంటే ఆయనకి ఆ నమ్మకాలు ఉన్నాయన్నమాట. ఆ నమ్మకాలు ఉండబట్టి ఆయన విశ్వాసం ఆయన పాటు నిజమైంది. వీళ్ళకి ఆ విశ్వాసాలు లేవు.
గనుకనే మనం చూస్తున్నాం కదా, ఓ పక్క జానకిరాముని బలి తీసుకుంది, ఒక పక్క ఏమో హరికృష్ణుని మంచి బలవంతులు, మంచి ఆ కుటుంబంలోనే ధైర్యవంతులు, అలాంటి హరికృష్ణుని బలి తీసుకుంది. ఇప్పుడు తారకరత్నని బలి తీసుకోవడానికి సిద్ధమైంది. అలాంటప్పుడు నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం. కానీ అది అలవాటు ఉంది కనుక మనం బాలకృష్ణ గారు ఆ మంత్రాలు చదివి ఆయన తాలూకు ఆ పూర్వీకుల్ని పెద్దల్ని వీళ్ళందరినీ చదివి ప్రసన్నం చేసుకున్నారని మనం చెప్పొచ్చు. తారకరత్న గారు హాస్పిటల్లో ఉన్నారు అని అంటే ఇటు కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా అన్నదమ్ములు అక్కడే ఉన్నారు. వాళ్ళ అనుబంధం చూస్తుంటుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. అవును, మీరేమంటారు? వాళ్ళు చాలా ప్రేమాభిమానాలతో ఉన్నవారు. అయితే వీళ్ళందరికీ ముందు సంధానకర్త ఎవరైనా ఉన్నారంటే తారక్. ఎందుకంటే తారక్ రాబట్టే కళ్యాణ్ రామ్ వచ్చాడు. తారక్ కళ్యాణ్ రామ్ ఉన్నాడు కాబట్టి అక్కడ బాలకృష్ణ ఉన్నాడు. బిడ్డలు చేస్తుంటే ఆయనకు కూడా కళ్ళు చెమర్చాయన్నమాట. ఇప్పుడు మోహన కృష్ణ తాలూకు కొడుకు కదా తారకరత్న. అయ్యో పాప అన్యాయంగా బలైపోతుండే అనేటువంటి ఫీలింగ్ అందరిలో కలిగింది. అందుకే అందరూ అక్కడే ఉన్నారు. అందువల్ల వాళ్ళ తాలూకు ఒకరి మీద ఒకరి ప్రేమ, ఒకరినొకరు బ్రతికించుకుందాం అనేటువంటి తలంపు, ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషాలమ్మా. బాలకృష్ణ కూడా మనసు మంచిది. అదే అక్కడే బాలకృష్ణకి అందరూ పడిపోతారన్నమాట. ఆయన చంటి పిల్లల మనస్తత్వం, తన వాళ్ళ తాలూ సుఖాన్ని కోరుకునే మనస్తత్వం, తన మనసులో కష్టం ఉంటే కష్టం, సుఖం ఉంటే సుఖము, జోసు ఉంటే జోసు, అంటే విపరీతంగా తన మనసును దాచుకోకుండా ఓ పసిపిల్లలా బయటపెట్టే నేచర్ కనుక బాలకృష్ణ. వీళ్ళ తాలూకు అనుబంధాన్ని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. అలేఖ్య రెడ్డి గారి గురించి కూడా రకరకాల మాటలు చూస్తున్నాం. సో వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాబట్టి సో వాళ్ళిద్దరిని అందరూ కుటుంబ సభ్యులు దూరంగా ఉంచారు. ఓకే, రేపు అలేఖ్య రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు. అయితే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ తారకరత్నకి చెప్పుకునేటువంటి అంటే నేచర్ చెప్పుకునే లౌక్యం లేక కొంచెం కుటుంబాన్ని దూరం అయ్యాడు. కానీ ఏం చేశాడైనా కాని పని ఏం చేశాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు, తీసుకున్నాడు, తనతోనే సహజీవనాన్ని పంచుకుందాం అనుకున్నాడు, పంచుకుంటున్నాడు. తప్పే ఉంది అందులో. కానీ ముందు సహజంగా ఏ తల్లిదండ్రులకైనా కోపం ఉంటుంది. ఆ కోపంతో కొంచెం దూరంగా పెడతారు, మళ్ళీ బిడ్డ పుట్టగానే దగ్గర తీసుకుంటారు, సహజం. ఏదేమైనప్పుడు కూడా తారకరత్న పిల్ల పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనకు. తారకరత్న గారు ఆరోగ్యంగా బయటికి రావాలని, పాదయాత్రలో మళ్ళీ ఆయన కూడా పాల్గొనాలని సో మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.